హైదరాబాద్ అల్వాల్లో ప్రియుడి కోసం ఓ తల్లి కన్న కూతుర్ని దారుణంగా హత్య చేసింది. ప్రియుడితో పెళ్లికి 6 ఏళ్ల చిన్నారి అడ్డుగా ఉందని తల్లి రేఖ చంపేసింది. పాప కనిపించడం లేదంటూ డ్రామాలాడింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. కల్వాల్లో జరిగిన ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. వివరాలు హారిక. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉంది అని చెప్పి సొంత కన్న కూతుర్నే 6 ఏళ్ళు కూడా సరిగ్గా నిండని పాపని నీటి ట్యాంకులో ముంచి చంపేసింది ఓ తల్లి. అసలు ఏం జరిగింది అనేది మనతో పాటు వివరించడానికి తన సొంత అక్క శ్వేత మనతో పాటు ఉన్నారు. శ్వేత గారు, ఏమైంది, అసలు ఏం జరిగింది, అసలు రేఖ ఇలా చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? అక్రమ సంబంధమే, ఎఫ్ఐఆర్. వాడి మీద ఇష్టంతో పాపని ఇది చేసింది. పాప మిస్సింగ్ అని నాకు 10:30కి కాల్ చేసింది, మిస్ అవుతుంది అని. పాప ట్యాంక్లో పడింది అని మ్యాటర్ అయితే నాకు 12 o'clock అట్లా కాల్ చేసి చెప్పారు. తను వాళ్ళ మమ్మీ రేఖ, ఆమె నాకు 10:30కి కాల్ చేసి పాప మిస్ అవుతుంది, పాప కనిపించట్లేదు, ఇట్లా షాప్కి వెళ్ళి కొనుక్కోడానికి వెళ్ళింది, అప్పటి నుంచి పైకి రాలేదు, మిస్సింగ్ అంటే కనిపించట్లేదు అని నాకు కాల్ చేసి చెప్పింది. అంటే వెతుకమని నేను చెప్పిన, అక్కడిక్కడ వెతకండి, వెతికితే కనిపిస్తుంది, షాప్కే కదా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది వెతకండి అని చెప్తే అన్నిట్లో వెతికినాం, దొరకలేదు పాప అని చెప్పి వాళ్ళ 11:45కి అట్లా కాల్ వచ్చింది. పైన టెర్రస్ పైన పాప అన్న వాటర్ ట్యాంక్లో ఉంది అని చెప్పి. నేను రేఖను అడిగిన, వాటర్ ట్యాంక్లో ఎట్లా పడుతుంది, పాప అంత హైట్ అయితే లేదు, మాకు ఎక్కడానికి ఇబ్బంది, మేమే చూడలేము, అందుకే పైకి వెళ్ళేదాకా నువ్వేం చేస్తున్నావు అంటే నేను కింద వెతుకుతున్నా అంటే కింద ఎట్లా వెతుకుతున్నావు, పైన చూడాలి కదా పాప ఏం చేస్తుంది, ఎక్కడ వెళ్ళింది అని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేయాలి కదా. ఎక్కడ ఎట్లా పడ్డది పాప అంటే నాకు తెలియదు. పాప పైకి వెళ్ళింది నీకు తెలుసా అంటే తెలియదు. కిందికి వెళ్ళింది చూసినావు అంటే చూసిన, కిందికి వెళ్ళింది కానీ మళ్ళీ పైకి ఎక్కలేదు. సీసీ ఫుటేజ్లో ఎట్లుందంటే తను పాప ఇద్దరు పైకి వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరైనా మేడం, ఇప్పుడు మిస్సింగ్ అన్నప్పుడు మనం ఎక్కడైనా ఫస్ట్ వెతికిన తర్వాతనే సీసీ ఫుటేజ్ చూస్తాం. పాప మిస్సింగ్ అంటే సీసీ ఫుటేజ్ చూసి ఎవరైనా తీసుకెళ్ళిరా లేకపోతే ఏమైనా అయిందా అని ఫస్ట్ చెక్ చేస్తాం. వాళ్ళ మమ్మీని అడిగిన తర్వాత మేము సీసీ ఫుటేజ్ చూసినాం. వాళ్ళ మమ్మీ అని చెప్పింది 9:30కి అట్లా పాప కిందికి వచ్చింది షాప్కి అని చెప్పి. సీసీ ఫుటేజ్లో 9:30కి పాప పైకి, 9:30 కూడా కాలేదు, అప్పటికి 9 అవుతుంది. సీసీ ఫుటేజ్లో 9కి పాప తను ఇద్దరు పైకి వెళ్తున్నారు. మళ్ళీ కిందికి రాలేదు ఇంకా పాప 9:30కి అన్నప్పుడు కిందికి రాలేదు, ఒకటే వచ్చింది. మళ్ళీ ఈమె చెప్పడం విధానం కూడా ఒకసారి ఒక మాట చెప్పడం, నాకు ఒక మాట చెప్పడం, పక్కన వాళ్ళకు ఒక మాట చెప్పడం, అక్కడ ఇంకా కన్ఫర్మ్ అయింది. అంటే తనే ఏదో చేసింది అని అక్కడ ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నాం. అంటే ఆమె మైండ్ సెట్ అసలు ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు మేడం. మైండ్ సెట్ తనది ఎప్పుడు ఏ టైంలో ఏం చేస్తుందో, సైకో మైండిస్ట్. తనకి ఏ టైంలో ఎంత కోపం వస్తుందో, కోపం వచ్చిన పాప మీద చూపించడం, అసలు బాబా అంటేనే ఇష్టం లేదు తనకి ఫస్ట్ నుంచి, కొట్టడం. తనైతే రావద్దు బయటికి. నేనైతే పోలీస్ వాళ్ళకి ఇదే రిక్వెస్ట్ పెడుతున్నా, చంపేసేయండి, లోపల హ్యాంగ్ చేసేయండి. మళ్ళీ పోలీస్ వాళ్ళు నన్ను అడిగినా కానీ నేను ఇదే మాట చెప్తాను, మళ్ళీ నాకు లెటర్ పెట్టమని కూడా పెడతాను, కేసు హ్యాంగ్ చేసేయండి. ఇద్దరు, ఒకరు కూడా కాదు, ఇద్దరికి సేమ్, ఇద్దరికి రావాలి, బయటికి వస్తే మాత్రం ఉండరు, ఇద్దరిని ఉంచు. ఆమెను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి సొంత అక్క శ్వేత కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో హారిక, ఏబిన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.